అడిగినట్టు తులం బంగారం కానివ్వండి, మరి పెన్షన్లు కానివ్వండి, మహిళలకు 2500 కానివ్వండి, అది చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. ఎందుకు ఆగింది అనేది కూడా వారికి గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వం చేసిన అప్పులను సరి చేసుకుంటూ ఇచ్చిన పథకాలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఉన్నది. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతుంది. కాబట్టి అందుకే ఇదైంది. అప్పుడు ఇచ్చినప్పుడు తులం బంగారం అప్పుడు 36,000 40,000 ఉండేది. ఇప్పుడు దానికి 300 400 అయిపోయింది. కాబట్టి ఉన్న భారాన్ని మోయలేని ప్రభుత్వం ప్రజలకు ఇంకా కూడా చేయూతనిస్తూ దగ్గర అవుతూ చేస్తుంది. తవ్వకుండా పోవద్దు ఎమ్మెల్యే గారు, నేను కూడా ఎంత పోతే మరి ఎన్ని వస్తాయో తెలుసు. తవ్వడం అవసరం లేదు. ఇప్పుడు మనం చేసే పనిని ముందుకు తీసుకెళ్దాం, ప్రజలకు మేలు చేస్తూ వెళ్తాం. 1-2 చెప్తా. 3 ఎకరాల భూమి అన్నారు, ఎవరికైనా ఇచ్చిందా? లేదు. అట్లా చాలా ఉన్నాయి. కొద్దిగా విమర్శలు వద్దు అని చెప్పిన అంటే. కాబట్టి విమర్శలు లేకుండా ప్రజలకు చేయూతనిస్తూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ వెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం మరి మనసులో తెలుసు ఎవరు ఎప్పుడు ఏం చేసింది అనేది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళదు. మరి ఉన్నదాన్ని ఇచ్చేదాన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 2 పథకాలు వెళ్తున్నాయి. ఒక్కొక్క ఇంటికి నెలకి 3,000 4,000 ఆందాన్ని వస్తుంది. అది సరిపోతుంది. ప్రజలు ఇలాంటి ఆందోళన లేదు. ఇలాంటి ప్రభుత్వం ఉండాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.